మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎంతమంది నటిస్తున్నారో క్యారెక్టర్ ఆర్టిస్టులు తెలియదు కానీ వేరే స్టేట్ నుంచి వచ్చాడు మంది యాక్టర్స్ అయితే ఉన్నారు. డ్రాగన్ లా మన గ్లిమ్స్ లోనే చాలా మంది యాక్టర్స్ ఎవర్రా వీళ్ళ పేర్లు అని చెప్పి సెర్చ్ చేయాల్సి అయితే వచ్చింది. అంతమంది కొత్త ఫేసులతో, అంతమంది వేరే ఇండస్ట్రీ యాక్టర్లతో ప్రశాంత్ నీల్ అయితే దిగుతున్నాడు. ప్యూర్ పాన్ ఇండియా వైబ్ వచ్చేటట్లు. ఇప్పుడు మరొక కీ రోల్ కోసం ఇంకొక కొత్త యాక్ట్రెస్ అయితే మూవీలో యాడ్ అయింది. తను మలయాళం ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్. తన పేరు వచ్చేసి దర్శన రాజేంద్రన్. తను మలయాళం యాక్టర్. చాలా మలయాళం మూవీస్ లో చాలా యాక్ట్ చేసింది హీరోయిన్ గా. వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ అని చెప్పొచ్చు హృదయం, మన మోహన్ లాల్ సన్ నటించిన మూవీ. అండ్ జయ 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 అని ఒక మూవీ ఉంటుంది, హార్షల్ లో ఉంటుంది, తెలుగు వర్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది చూడండి. చాలా ఫేమస్ యాక్టర్ మలయాళంలో. సో ఇప్పుడు తన ఒక కీ రోల్ కోసం అని చెప్పి మన ప్రశాంత్ నీల్ గారు ఇంటర్నీల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది, డ్రాగన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో నేను అనుకుంటున్నా ఈ రోల్ అలియా భట్ కి ఇస్తాన్న రోల్ అయితే కాదు కదా, అదొకటే. ఎందుకంటే ఈ గోల్డెన్ ట్రయాంగిల్ లో నాకు తెలిసినంత వరకు ఒక లేడీ డాన్ కూడా ఉంటుంది, ఒక లేడీ మాఫియా డాన్ లో ఒక ఆమె కూడా ఉంటుందని చెప్పి అన్నారు. మరి తను ఈక్వల్ ఆపోజిట్ రోల్ లా ఒక పవర్ఫుల్ యాక్ట్రెస్ ని తీసుకోవాలని చెప్పి అయితే ఎప్పటి నుంచి అనుకుంటున్నారు ఆ కీ రోల్ కోసం. ఆల్రెడీ అలియా భట్ కూడా చెప్పారు అని చెప్పి అయితే గాసిప్స్ కూడా వచ్చాయి. బట్ అలియా భట్ ని తీసుకుంటే బాగుంటదని నా ఒపీనియన్ ఆ మూవీ ఆ రోల్ కి. బట్ తిన్న వచ్చేసి వేరే రోల్ కి తీసుకోవచ్చేమని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం రీసెంట్ గా స్టార్ట్ అయితే చేయబోతున్నారు గోల్డెన్ ట్రైన్ కి సంబంధించిన షూటింగ్ కూడా. ఇప్పటి వరకు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఏటీసీ అంతా. మిగతా పార్ట్ 2 కోసం అని చెప్పి షూటింగ్ అయితే రెడీ అయితే అవుతున్నారు ప్రెసెంట్. మరి చూద్దాం మరి ఎలాంటి అవుట్పుట్ తో ఎంత మంచిగా మనకైతే మూవీకి వస్తారు. ఎంతమంది అవుట్ సైడ్ యాక్టర్స్ ని తీసుకున్నా పర్లేదు, మనకి సరైన గూస్ బంప్స్ వచ్చేలాగా తారక్ ప్రెజెంట్ చేస్తే చాలు. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.